మాల ఏంటిది కరంగులై మాలనే కదా, అంతే ప్రొనౌన్సియేషన్ తమిళ్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. సో ఇది ఏంటి అండ్ ఇది ఏంటి, చాలా నల్లగా ఒక రకంగా మొత్తం దారాలుగా ఉంటాయి. ఇది వీళ్ళ మదర్ కట్టారు. వీళ్ళది వచ్చేసి ఒక షాప్ ఉంటుంది అనమాట, లక్ష్మీ నరసింహస్వామి కదిరి టెంపుల్ అపోజిట్లో. సో ఇది ఒక గుర్తుకి నాలో డబ్బు కానీ ఇంకొక దాని మీద ఆశ అనేది కలగకుండా ఉండడానికి ఇది అనమాట. ఎప్పుడైనా నా లైఫ్లో ఏంటి అన్నీ కూడా నెగిటివ్ జరుగుతున్నాయి అనే టైంలో పడేయాలని ఒక దెబ్బ పడాలి గుర్తు తెచ్చుకోవడానికి అనమాట. అయితే ఆగవే లేదులేవే, అది కాదు, ఇది వేరే వీడియో, నువ్వు లేకుండా ఏం లేదా, నీ చీర కనబడాలంతే. సో ఇది ఏంటి అంటే ఇది నేను కట్టించుకునే టైంకి వీళ్ళ మదర్ తోటి నేను మామూలుగా షాప్లో కొబ్బరికాయ తీసుకుంటూ ఇది కట్టండి అట్లా అంటే అని కట్టేశారు. ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేనని స్ట్రాంగ్గా ఉండింది అనమాట. ఆ టైంలో అందరికీ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, అందరికీ రెస్పెక్ట్ కావాలి, కానీ ఏంటి క్వశ్చన్ మార్క్. నేను ఇది కట్టించుకునే టైంలో నేను ఏమనుకున్నానంటే, స్వామి ప్లీజ్ నా వాళ్ళకి ఏం కావాలనుకున్నా నేను చేయగలగాలి. ఎందుకంటే నేను ఎక్కువ బాధపడేది ఒక్క దాంట్లోనే బాధపడతాను, నా వాళ్ళు బాధపడితే బాధపడతాను. సో ఫినాన్షియల్గా ఉండొచ్చు, ఇతర రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను నేను అప్పుడు అమ్మ చనిపోయేంత. సో నేను ఎనీ టైం ఏదైనా సరే చేయగలగాలి, నాకు ఫినాన్షియల్ స్ట్రెస్ ఉండకూడదు. అండ్ సెకండ్ థింగ్, నాకు రెస్పెక్ట్ కావాలి. నేను ఏం చేయాలనుకుంటున్నానో అది ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇదంతా ఒక కళలాగే ఉంటుంది ఇప్పటికీ నాకు. సో ఇవన్నీ జరగదు, రియాలిటీలో జరగదు అని అనేవాళ్ళు అనమాట. నువ్వు ఏందిదో కలలు కంటున్నావు అన్నట్లే అనేవాళ్ళు అందరూ. సో ఇది నేను జరగాలి, నేను చేయాలనుకున్నది ప్రూవ్ చేయాలి. నిజంగానే నేను ఏదైతే ఆర్ఫనేజ్ కానీ ఇట్లాంటి వర్క్స్ అన్నీ చేయాలనుకున్నానో అది నా ఇన్కమ్ తోటే చేయాలి. ఆ రోజు స్టార్ట్ చేశాను. నేను అనుకున్నది అన్నీ ఇచ్చాడు నరసింహస్వామి. అందుకే ఇది ఎప్పుడైనా నేను అనుకున్నది జరగలేదు, లేకుండా నాకు మనిషి ఒక దగ్గర తృప్తి పడడు, ఇంకా అనేది వచ్చేంత వరకు మనసు ప్రశాంతత ఉండదు. నాకు మనశ్శాంతి కావాలని కోరుకున్నా. సో ఇది ఎప్పటికీ నాకు గుర్తు చేస్తుంటుంది. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో కరంగులై మాల గురించి చెప్తా. అయితే కీర్తి కూడా అడిగింది నిన్న టెంపుల్లో, మరి మీకేం లేదా అంతా పోయి డబ్బులు ఇచ్చేస్తారా అందరికీ అని. పెద్ద సమస్య నుంచే చాలాసార్లు కాపాడినాడు తండ్రి. మళ్ళీ నాకేమైనా కావాలంటే చేయడా, వెనక ఉండడా? నిజంగా నాకు ద్రోహం చేయాలని, నన్ను హామ్ చేయాలనే వాళ్ళకు కూడా నేనేం చేయను, వాళ్ళందరూ వాళ్ళకే ఏదో ఒకటి నెగిటివ్ జరుగుంటుంది. వాళ్ళు అన్నీ మంచిగా జరిగిపోతున్నప్పుడు నా పని మీద మాత్రం నేను కాన్సన్ట్రేట్ చేసుకొని కొంచెం తృప్తిగా ఉంటే సరిపోతుంది కదా. అందుకే గుర్తుది. అండ్ కరంగులై మాల దీని రివ్యూ అడిగారు కదా, సెకండ్ పార్ట్లో చెప్తా.